పివి నరసింహరావు గారి గురించి ఫస్ట్ టైం మొదటిసారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పివి నరసింహరావు గారి గొప్పతనం గురించి మాట్లాడడం జరిగినది. నేను అడుగుతున్నా, ఇవాళ మీకు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అందరూ కూడా మొత్తం కింద పోయి పడిపోయారు కాబట్టి చెప్పుకోవడానికి ఏమి లేదు కాబట్టి నిన్న ఓట్ల కోసము మీరు పివి నరసింహరావు గారి పేరు మీరు వాడుకున్నారు. కానీ పివి నరసింహరావు గారికి అన్యాయం జరిగినప్పుడు ఆ వేదిక మీద కూర్చున్న చాలా మంది ఆ రోజు కేబినెట్ లో ఉన్న రాష్ట్ర కేబినెట్ లో వారి అంతిమ సంస్కారంలో అగౌరవం పరిచిండు. వారి యొక్క భౌతిక గాయాన్ని ఢిల్లీలో కాకుండా హైదరాబాద్ పంపించిండు. కనీసము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినంత వరకు ఈ రాష్ట్రంలో ఒక్కడంటే ఒక విగ్రహం కూడా మీరు పెట్టలేరు. అసలు మీరు పివి నరసింహరావు గారి మాట తీసే నైతిక హక్కు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరికి కూడా లేదు. చాలా పెద్ద ఎత్తున గౌరవం ఇచ్చి వారి 100 years సెలబ్రేషన్ చేసి పివి నరసింహరావు గారి గురించి గొప్పతనం గురించి చెప్పిన ఏకైక వ్యక్తి ఈ దేశం ఉన్నంటే అది మా కేసీఆర్ గారు తప్పించి ఇంకెవరు కాదు. ఓట్ల కోసం ఇవాళ మీకు పివి నరసింహరావు గారు గుర్తొచ్చిందని చెప్పి నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను.